విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. 100 రోజుల పాలన చెప్పాలి అంటే ఖచ్చితంగా మరి ఎలక్షన్కి ముందు క్యాంపెయిన్లో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు కొన్ని సంక్షేమ పథకాలపై వాళ్ళు హామీలు ఇచ్చి ప్రచారం క్యాంపెయిన్ చేశారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మరి ఆయన కుర్చీలో కూర్చున్న మొదటి రోజే మరి మెగా డిఎస్సి 16,500 ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అలాగే ఈ భూ యాక్ట్ కింద అంత క్రితం తీసుకొచ్చిన గవర్నమెంట్ చేసిన విషయంలో కూడా దాన్ని రద్దు చేసి వెంటనే ఎవరి భూమి వాళ్ళకు వచ్చేలాగా మరి చేయటం కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే పథకాలు సూపర్ 6 పథకాలు అని చెప్పేసి అన్నారు. ఒక పథకం కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సూపర్ 6లో పెట్టిన పథకాలు ప్రభుత్వం అమలు చేయకపోవటం అని అనటం చాలా తప్పండి. ఆయన చెప్పిన విధంగా మరి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి అలాగే మొదటి నెలలో 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన విధంగా మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, అలాగే 4,000 రూపాయలు మళ్ళీ 1,000 రూపాయలు పెంచి మరి గత గవర్నమెంట్లో అదే పెన్షన్ను 3,000 ఇచ్చుకుంటూ పోతానని చెప్పిన గత ముఖ్యమంత్రి అలాగే ఇచ్చుకుంటూ చివరి సంవత్సరంలో కానీ చివరి నెలలో కానీ దరిదాపుగా ఆయన 3,000 ఇవ్వలేకపోయాడు. మరి అంతకుముందు కూడా చెప్పాలంటే ఖచ్చితంగా 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే 2,000 రూపాయలు చేసిన ఘనత కూడా అయిందేనండి. ఖచ్చితంగా చెప్పాలండి, అందులో సమస్య లేదు. చెప్పాలంటే కదా అది వాస్తవం అండి. మరి 2,000 రూపాయలని నేను 3,000 ఇచ్చుకుంటూ పోతానంటే ప్రజల పాపం నమ్మి ఇంకేముంది ఇచ్చేస్తాడనే ఉద్దేశంతో ఆయన ఓట్లు వేస్తే ఎలా చేశాడనేది మనందరికీ తెలుసున్న విషయమే. వాళ్ళ మరి చంద్రబాబు నాయుడు గారు మరి 3,000 ఒకేసారి 1,000 రూపాయలు పెంచి మొదటి నెలలో 7,000 ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదండి. వాళ్ళు అన్నమాట ఖచ్చితంగా అమలు పరుస్తున్న సూపర్ 6లో మరి మెగా డిఎస్సి ఒకటి ఉంది, అలాగే పెన్షన్ ఉంది. ఈ 2 అమలు పరిచయాలు, అలాగే భూ యాక్ట్ కింద వచ్చిన అది కూడా యాక్ట్ ఇచ్చేసారు. ఇంకా 3 అమలైనవి, మిగిలిన 3 కూడా త్వరలోనే దీపావళికి, అలాగే దీపం పథకం కింద దీపావళికి ఇస్తారంటున్నారు. తప్పనిసరిగా చెప్పిన మాటలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ మాట కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించి. ఈ 100 రోజుల్లో అసలు మీకు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వ పాలన? మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ చెప్పడమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ఒపీనియన్ అంతా ఒకటే, మా ఒపీనియన్ ఒకటే. మరి ఒకసారి మీరు చూసుకోండి, గత గవర్నమెంట్లో తుఫాన్లు వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఎలా పర్యటించి ఏం చేశారనేది ప్రజలు చూశారు. ఇవాళ విజయవాడ మునిగిపోతే మరి 10 రోజులు రాత్రి అనక పగలనక కూడా బస్సులో కూర్చుని ఎప్పటికప్పుడే జిల్లా ఆఫీసర్లతో మానిటరింగ్ చేసుకుని ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి మరి చేయటం అంటే ఒక్కొక్క బజారుకి 2-3 సార్లు తిరిగిన బజార్లు కూడా ఉన్నాయి. ప్రతి మనిషిని కూడా దగ్గరగా చూసి వాళ్ళకున్న కష్టాలేంటి చూసి ఆయన కేవలం 5-6 రోజుల్లో దాన్ని రెక్టిఫై చేయటువంటి మామూలు విషయం కాదు. అలాగే ఒక విజయవాడ ప్రజలు కాదు, ఆ ఒక విధానాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. అంటే మీకు మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్పేసి కామెంట్స్ వస్తుంది, దాని గురించి మీరేమంటారు? ఏమండి, ముంచే ప్రభుత్వం ఏదో మంచి ప్రభుత్వం ఏదో ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పి ముంచింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని నిరూపించింది, చెప్పింది మంచి ప్రభుత్వం అని మరొకసారి నిరూపించింది. ముంచే ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అయితే కాదు. ఖచ్చితంగా అది గత కాలంలో గత పీరియడ్లో చేసిన పార్టీ వాళ్ళు ముంచేవాళ్ళు తప్ప, ఆ పార్టీ ముంచే పార్టీ తప్ప, ఇదేదో మేము పార్టీ మెప్పు కోసం మాట్లాడటం కాదు. ప్రజల విధానం, ప్రజలు మాట్లాడుకునే విధానంతో మేము విని చూసి చెప్తున్నామండి. ఖచ్చితంగా మాది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది, అందుట్లో ఎటువంటి సమస్య లేదండి. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం
అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.